శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ పిసి రాయలు. ఏ మనిషైనా 1 లేదా 2 రంగాల్లో రాణించడం తెలుసు. మహా అంటే 3 రంగాల్లో ప్రతిభావంతులున్నారని వింటూ ఉంటాం. జీవితకాలంలో ఓ 5-6 అవార్డులు వచ్చాయంటే వారి గొప్పతనం గురించి తెగ చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఒకే మనిషి లెక్కలేనన్ని రంగాల్లో రాణిస్తే ఎన్నో అవార్డులు, సత్కారాలు ఆయన్ని వెతుక్కుంటూ రావడం ఎప్పుడైనా విన్నామా, కన్నామా? అబ్బే లేదంటారా? అయితే ఒకసారి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి పదండి. అక్కడ శ్రీకృష్ణదేవరాయల్ని మరిపించే మరో రాయల వారున్నారు. ఆయనే డాక్టర్ పిసి రాయలు గారు. అసలు పేరు పొన్నా చెంగల్ రాయలు. ఈ పేరు చెబితే పెద్దగా తెలియదు, కానీ డాక్టర్ పిసి రాయలు అని అడిగితే మాత్రం ఓ ఆయన అంటూ అనేక విశేషణలు వల్లిస్తారు. వేర్ హౌస్ దిగ్గజం అని ఒకరు, బ్యాంకింగ్ కింగ్ అని మరొకరు, కళా పోషకుడని ఇంకొకరు. ఇలా ఒకటేమిటి, సమాజంలోని అన్ని రంగాల్లోనూ ప్రవేశం కలిగిన ఒకే ఒక్కడు డాక్టర్ పిసి రాయలు. చిత్తూరు జిల్లా పాదిరేడు గ్రామంలో దిగవంత పొన్నా వెంకటముని శ్రీమతి లక్ష్మమ్మ దంపతులకు 1956 జూలై 25న ఆయన జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు జీవితం వడ్డించిన విస్తరి కాదు. 5 అన్నదమ్ముళ్ళు, 3 అక్కా చెల్లెళ్ళున్న పెద్ద కుటుంబం ఆయనది. పి చెంగల్ రాయలు గారు జీవితాన్ని ఆరంభించి కాలక్రమంలో డాక్టర్ పిసి రాయలుగా అవతరించడం వెనుక ఆయన కఠోర శ్రమ, పట్టుదల, సహనం, ఎదగాలన్న కసి, తనకంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన ఉన్నాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితం అనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం వెనుక జీవిత సహచరి జగదీశ్వరి, పిల్లలు హేమలత, లక్ష్మీప్రసాద్ల ప్రోత్సాహం వెలకట్టలేనిదే. సమాజం అనే విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ లేని విద్య ఒకటైతే యూకే యూనివర్సిటీ నుంచి PhD పట్టా పొందడం విశేషం. రేణిగుంట విమానాశ్రయంలో CPWDలో వర్క్ ఇన్స్పెక్టర్గా మొట్టమొదట జీవనయానం మొదలైంది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇంజనీరింగ్ హెల్ప్ స్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఏం చేసినా నిబద్ధతతో సేవలందించడం ఆయన ప్రత్యేకత. ఇదే ఆయన ఉన్నతికి పునాది వేసింది. అనంతర కాలంలో రేణిగుంట విమానాశ్రయంలో లాజిస్టిక్ ఫామ్లో భాగస్వామ్యాన్ని సంపాదించారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమూ లేకపోయింది. 1979లో పిసి రాయలు నేతృత్వంలో PCR గ్రూప్ ఆవిర్భవించింది. అదే ఏడాది PCR గ్రూప్ వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ను ప్రారంభించారు. తరువాత ఏడాదికే ఆంధ్రప్రదేశ్ అంతటా వేర్ హౌస్లను ప్రారంభించే స్థాయికి ఎదిగారు ఆయన. 1983లో సొంతంగా కొనుగోలు చేశారు. అంచెలంచెలుగా ఎదగసాగారు. ఈ క్రమంలో 1984లో కర్ణాటకలో, 1993లో రాజస్థాన్ నందు, 1979లో తమిళనాడులో, 2000వ సంవత్సరంలో గోవాలో, ఇలా దేశవ్యాప్తంగా ప్రముఖ రాష్ట్రాల్లో వేర్ హౌస్లను విస్తరించారు. దీంతో PCR గ్రూప్ అధినేత, దేశవ్యాప్తంగా పిసి రాయలుగా పేరు పరిచయమైంది.
అయితే వ్యాపారవేత్తగా కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయమని ఆయన భావించలేదు. అనాథలు, అభాగ్యుల పట్ల ప్రేమను ప్రదర్శించారు. కళలు, విద్య, వ్యాపార, బ్యాంకింగ్ తదితర రంగాలలో తన వంతు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో సత్కారాలు, ఎన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. వేర్ హౌసింగ్ లో దినదినాభివృద్ధి చెందారు. ఆయన సంస్థలో ప్రస్తుతం 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 4,000కు పైగా కుటుంబాలు పీసీఆర్ వేర్ హౌసింగ్ పై ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక వ్యక్తి తాను జీవించడానికే పోరాటం సాగిస్తున్న పరిస్థితిలో 4,000కు పైగా కుటుంబాల ఉపాధి కల్పించడం అంటే మాటలు కాదు. మరి ఒక వ్యక్తి వ్యవస్థను నిర్మించడం అంటే ఏంటో డాక్టర్ పిసి రాయలు ఆచరణలో చేసి చూపారు. 1994లోనే దేశంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా చేతుల మీదుగా బిర్లా సూపర్ షాపీని ప్రారంభించారు. శ్రీ బాలాజీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకు నిరాటంకంగా 10 ఏళ్లు చైర్మన్గా వ్యవహరించారు. 2002లో తన మానస పుత్రిక వేర్ హౌస్ ప్రతిష్టాత్మక సర్టిఫికేట్ను సాధించారు. ఇక ఆయన అవార్డులు, పురస్కారాలు జాబితా చేయింతాడంటే అతిశయోక్తి లేదు. తిరుపతిలో వివిధ రంగాల్లో ప్రముఖులు సాధించిన అవార్డులన్నీ కలిస్తే ఒక్క పిసి రాయలు దక్కించుకున్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతిష్టాత్మక అవార్డులన్నీ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, రాష్ట్రీయ రత్న అవార్డ్, ఇంటర్నేషనల్ గోల్డ్ స్టార్ మిలీనియం అవార్డ్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, ఇందిరా గాంధీ సబ్ధావన్ అవార్డ్, మ్యాన్ ఆఫ్ ది 2000 అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్ అవార్డ్, బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డ్, పిహెచ్డి డాక్టరేట్, స్వామి వివేకానంద నేషనల్ అవార్డ్, సేవా చక్ర పురస్కార్, ఉద్యోగరత్న అవార్డ్, మదర్ తెరీసా సద్భావన అవార్డ్, హానరబుల్ డాక్టరేట్ కొలంబో భారత్ జ్యోతి అవార్డ్, హానరబుల్ డాక్టరేట్ కొలంబో నుంచి భారత జ్యోతి అవార్డ్, నెల్సన్ మండేలా వరల్డ్ పీస్ అవార్డ్, ఇలా అనేక అవార్డులు వరించి ఆయన సేవలకు గుర్తింపును తెచ్చాయి. దేశంలో ప్రముఖ రాజకీయ నేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయన వివాదరహితుడు కావడంతో పాటు మంచి స్నేహశీలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థికంగా, సామాజికంగా ఆయన ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండే వ్యక్తిత్వమే ఆయనకు ఆభరణమైంది. చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా అందరితో స్నేహంగా మాట్లాడడమే ఆయనకంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైరాం రమేష్, మాజీ ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖుల నుంచి సత్కారాలు, అవార్డులు పొందారు.
ప్రస్తుతం కస్తూరిబా గాంధీ ట్రస్ట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా తన మాతృభూమికి సేవలు అందిస్తున్నారు. అందుకే కళలకు, సేవకు ప్రతిరూపమైన శ్రీకృష్ణదేవరాయలు మన మధ్య లేకపోయినా ఆయన్ను మురిపిస్తున్న డాక్టర్ పిసి రాయలు ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.